Hello friends, welcome to Daily Update. Responsible makes youngs boy thinks like old man because of money, family problems. ఏంట్రా వీడు ఉంటా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనుకున్నారు. దీనికి అర్థం ఒకసారి వినేయండి. బాధ్యత అనేది యువకుని కూడా ముసలివాడిలా ప్రవర్తింపజేస్తుంది. ఉదాహరణకి డబ్బు, కుటుంబ సమస్యలు. అదే డబ్బు కనుక ఉండింటే ఇలా దేశం విడిచి దేశం వచ్చి నేను ఇలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. ఎంత డబ్బు సంపాదించినా కుటుంబ సమస్యలు అయితే రానే వస్తాయి ఫ్రెండ్స్. వాటిని అంతా భయపడుకుంటూ మనం అయితే జీవిత ధైర్యాన్ని అయితే కోల్పోకూడదు. మరి వీడియోలోకి వచ్చేద్దాం. ఏంట్రా వీడు ఎక్కడికో జర్నీలో ఉంటూ బోధనలు చేస్తూ ఉన్నాడు అనుకున్నారు. సో నిన్న మధ్యాహ్నం అయితే నేను మా ఓనర్ అన్న కొడుకు బయటకు అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. తను అయితే లంచ్ కోసమని నన్ను బయటకు తీసుకొని వెళ్ళాడు. తను సిటీ మొత్తం తిప్పి చేసి ఫైనల్గా ఏదో డిసైడ్ చేశాడు. 17 years ఓల్డ్ రెస్టారెంట్ అని ఫిక్స్ అయ్యి అక్కడికైతే వెళ్దామని అన్నాడు. నేను కూడా సరే అని మరి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ల వైపు ఒకసారి ఇంతంత పెద్దగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒక్క ఫ్లాట్ కొన్నా చాలు జన్మధన్యం అయిపోతుంది ఫ్రెండ్స్. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి. ఫైనలీ వీఆర్ రీచ్డ్ ది రెస్టారెంట్. చాలా ఐటమ్స్ అయితే బుక్ చేశాడు. అన్ని తినే వరకు టైం పట్టి కడుపు నిండా మెక్కి ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ లేచి ఫ్రెష్ అప్ అయి కూర్చున్నా. ఇంతలో మా ఇంట్లో వర్క్ చేసే ఆంటీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్లో కుబూస్, ఎగ్ ఫ్రై, ఎగ్ బుర్జీ, చాయ్ కావా ఇచ్చారు. తిని బయటికి అయితే వచ్చా. ఉదయం 9 గంటల సమయం అయింది కువైట్లో. ఇక్కడ ఒక బంగ్లాదేశీయుడు ఇక్కడ చెత్తనైతే క్లీన్ చేస్తూ ఉంటారు. రోడ్లో తిని పారేసి ఉంటారు కదా చెత్త మొత్తాన్ని, వీళ్ళంతా క్లీన్ చేస్తూ ఉంటారు. ఇటువైపు చూడండి, ఇదే మా ఓనర్ వాళ్ళ ఇల్లు. సో ఇటువైపు వెళ్తే మస్జిద్ ఇక్కడ. సో కొంచెం నీడైతే ఉంది, అటువైపు వెళ్ళి కూర్చుంటా. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ఎండగా ఉందో. ఉదయం 9 గంటలు అయితే అయ్యింది టైము. ఒక్క మనిషి కూడా తిరగడం లేదు ఇక్కడ. మొత్తం రోడ్స్ అన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అసలు ఒక్క చెత్త పేపర్ కూడా ఉండనివ్వరు ఇక్కడ. అట్లుంటుంది మరి సిస్టమేటిక్గా. ఇటువైపు చూసే మనమైతే ఫుల్ లగ్జరీ కార్స్ ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క డైమండ్ అనే చెప్పాలి. ఇంత డబ్బు పెట్టుకున్నా ఇక్కడ మాత్రం ఇలాంటి ఎండలో వీళ్ళు కార్ అయితే బయట పార్క్ చేసి వెళ్ళిపోయి ఉంటారు చూడండి. అదే మన ఇండియాలో అయితేనా 7 లక్షల కార్లు కొన్నామనుకోండి, దానికి షెడ్, ఇంటి దగ్గర డైలీ క్లీన్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. బట్ వీళ్ళనైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంత ఎండలో ఇలా వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. అండ్ ఇంకా ఎక్కువ ఎండ ఉష్ణోగ్రతలు అయితే వస్తాయి కాస్త మధ్యాహ్నం అవగానే. ఎంత ఎండ కొన్నా ఇలా బయట అయితే వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. ఇలా పైకి చూడండి, ఏదో అంబులెన్స్ హెలికాప్టర్ అయితే వెళ్తూ ఉంది ఇక్కడ. ఇదే విచిత్రం అని చెప్పుకోవాలి. సో ఫైనలీ ఈ ఎండకి తట్టుకోలేక నేనైతే మా రూమ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నా. ఇటు చూడండి, ఇదే మా రూము. ఇటువైపు సేమ్ అలానే ఇంకో రూమ్ కూడా ఉంది. ఒక్క రూమ్లో 3 అయితే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టుమారో కొత్త వీడియోతో మరి కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.